ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తామో అతను కూడా వాల్యూ క్రియేట్ అవుతుంది. మన బిజినెస్ కోసం మనమే వాల్యూ క్రియేట్ చేసుకోవాలి. నోట్ దిస్ పాయింట్. అతనికి ఏం తెలుసు, ఏమీ తెలియదు. మనం క్రియేట్ చేస్తే ఏదైనా సరే. అలాగా గదిలోకి వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్ తో 4వ పాయింట్ ప్రెజెంటేషన్. 20 minutes తగ్గకూడదు, 40 నిమిషాలు దాటకూడదు. ఆ విధంగా ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఆ ప్రెజెంటేషన్ లో బిజినెస్ ప్లాన్, అందులో ఆదాయం ఉండాలి. ఆ తర్వాత myvestage.com ఐడి నెంబర్ ఇచ్చేసి ఆన్లైన్ షాపింగ్ యాప్ డౌన్లోడ్ చేసి ఐడి నెంబర్ ఇచ్చేసి గూగుల్లో myvestage.com లో తెలుగులో ప్రొడక్ట్ గురించి ఎలా తెలియాలో చెప్పాలి. మీ దగ్గర డబ్బు ఉంటే స్టాక్ పాయింట్ లో ఆర్డర్ దొరుకుతున్నాయి. ఏంటవి? బ్రోచర్స్ దొరుకుతున్నాయి. బ్రోచర్స్ అన్న కొని పట్టుకెళ్ళి ఇవ్వండి. లేదంటే కనుక myvestage.com చూపించండి. బ్రోచర్స్ కొనిస్తే ఇంకా మనం ఎక్కడో ఉన్నట్టే. myvestage.com లో తెలుగులో ఓపెన్ చేయడం చూపిస్తే మనం టెక్నాలజీలో ఉన్నట్టు. మీకు తెలుసు ఎక్కడ ఉండాలో మీకు అర్థమైపోయింది. ఆ తర్వాత అది కూడా 5 పాయింట్లు అయిపోయిన తర్వాత అప్పుడు పుస్తకం తీయండి. క్యాట్లాగ్ లో అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, కానీ అన్నిటి గురించి చెప్పకూడదు కూడా. వెస్టేజ్ ప్రొడక్ట్స్ కి మనకి సంబంధం లేదు. వెస్టేజ్ లో మనం ఏ ప్రొడక్ట్స్ అయితే వాడేమో వాటి గురించే మనకు సంబంధం. బుక్ తీసి అందులో నేనేం వాడానో నేను చెప్పాలి. రే శ్రీను, నేను వెస్టేజ్ లో ఇంత బాగా నమ్మటానికి కారణం 4 ప్రధానమైన ప్రొడక్టులు రా. 1 స్పైర్లిన్, అది యూస్ చేయక మునుపు చాలా నీరసంగా ఉండేవని, లిఫ్ట్ లేకపోతే మెట్లు ఎక్కాలంటే చాలా బద్ధకంగా ఉండేది, వాడిన తర్వాత మెట్లు కూడా ఎక్కగలుగుతున్నాను, అంత బాగా ఉంది. నెక్స్ట్ అలోవెరా, గ్యాస్ట్రిక్ తో చాలా ఇబ్బంది పడేవాడిని, జస్ట్ 1 week లోనే సమాధానం చెప్పింది. ఎక్స్ట్రాడనరీ ప్రొడక్ట్. ఆల్ బి గ్రూప్ ఆఫ్ విటమిన్స్ ప్లస్ 19 to 20 అమినో యాసిడ్స్ ఉండటం వల్ల గ్యాస్ట్రిక్, అల్సర్స్, అజీర్ణం, అజీర్తి, మలబద్ధకం, మూల సంఖ్య ఇలాంటి అన్ని తగ్గుతాయని చెప్పేసి వాడాను. తీరా చూస్తే నాకున్న గ్యాస్ట్రిక్ మాత్రం మటుమాయం అయిపోయింది. నెక్స్ట్ గ్లూకోజమైన్, మోకాళ్ళ నొప్పులు తగ్గాయి. నెక్స్ట్ ఫోలిక్ ఐరన్, దానివల్ల నా బాడీలో ఐరన్ పెరిగింది. ఈ 4 నా లైఫ్ ని మార్చాయిరా అని అనగానే ఇంకా ఏం వాడానంటే అని చెప్తాం. కుకింగ్ ఆయిల్ దగ్గరికి వెళ్తాం. ఈ లోపే ఇప్పుడు మా అమ్మకి, ఇప్పుడు నా భార్యకి, ఇప్పుడు నాకు, ఇప్పుడు మా నాన్నకి ఈ టైప్ లో మాట్లాడతారు వాళ్ళు. నువ్వు చూసారా ఎంత క్యూరియాసిటీ వచ్చిందో. అలాగని వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లం కి ఏమి చేద్దామని ఆలోచించవద్దు. డాక్టర్లు అయిపోవద్దు దయించి. చెప్తే అలాగా, అయ్యో అలాగా, ఇప్పుడు ఎలాగున్నారు, అలాగా మోకాళ్ళ నొప్పులు అమ్మగారికి, అయ్యో నాన్నగారికి షుగర్, అరే మీ మిస్సెస్ కి అలాగా బ్యాక్ పెయిన్, అరే మీకు ఇలా ఉంటుంది, మరి అదే నీకు ఎన్నాళ్ళ నుంచి, 6 నెలల నుంచి ఉంటుందా, అయ్యో సరే చెప్తాను దాని గురించి అని చెప్పాలి. అంటే వినాలి, దాని గురించి చెప్తాను అని చెప్పి హోల్డ్ చేసి కుకింగ్ ఆయిల్ దగ్గరికి వెళ్ళి మన టాపిక్ కాకూడదు, అది వినాలి, మన టాపిక్ కాకూడదు. అలాగే ఇటుతో పాటురా నేను కుకింగ్ ఆయిల్ యూజ్ చేశాను రా, ఏముందరా బాబు ఆయిల్, నా వైఫ్ చెప్తా ఉంటారు, అది లేకపోతే వంట చేయదు నా వైఫ్. అలాగే టీ చాలా బాగుంటుంది రా మంది, అలాగే పేస్ట్లు, సోపు, షాంపూ, ఎయిర్ ఆయిల్, అలాగే ఫ్లోర్ క్లీనర్, అలాగే పేస్ట్ బయటకు కొన్నాం, అలాగే బ్రష్లు కూడా ఇవే వాడతాం, మౌత్ వాష్ కూడా వాడతారా, అలాగే 3 రకాల సోపులు ఉన్నాయి, ఈ సోపు నాకు పనిచేసింది, నా వైఫ్ కి, ఇది నా పిల్లలకి 3 కొంటాం. అలాగే హ్యాండ్ వాష్ లేకుండా మేము భోజనం చేయం, హ్యాండ్ వాష్ చేసుకుంటాం, దీంతో షేవింగ్ నేను ఇదే వాడతాను, ఈ పెయిన్ రిలీఫ్ క్రీమ్ చాలా బాగుంది, ఒక్కొక్కసారి నాది తిరిగి రావటం వల్ల కాళ్ళు మడాలు బాధగా ఉంటే ఇదే రాసుకుంటాను. ఆ తర్వాత నెక్స్ట్ ఇది అని మనం వాడి అని చెప్తే ఇందులో చాలా ఉన్నాయి అనుకుంటాడు. ఇది విషయం. ఇవన్నీ వాడి ఈ బిజినెస్ చేయాలని వచ్చానంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారో చెప్పనా, అబ్బా ఇందులో చాలా ప్రావీణ్యం సంపాదించాడు, చాలా ప్రొడక్ట్స్ వాడాడు, వీడు వాడి నాకు చెప్తున్నాడు అనుకుంటాడు. నోట్ దిస్ పాయింట్. వీడు వాడి నాకు చెప్తున్నాడు అనుకుంటాడు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మనలో మన మాట. మీరు ఏమనుకోనంటే చెప్తాను. ఒక అబ్బాయిని, ఒరే శ్రీను సినిమాకి వెళ్దాం రారా అని చెప్పి థియేటర్ దాకా తీసుకెళ్లి, ఒరే నాకు ఇంకో ఫ్రెండ్ వస్తా అన్నాడు రా, పని ఉంది, నేను 2 టికెట్లు తీసాను, ఓ టికెట్ మాత్రం నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళి చూడు, నువ్వు 2:30 సినిమా అయిపోగా నాకు ఫోన్ చేయి, నేను ఇక్కడ మళ్ళీ వచ్చి పికప్ చేసుకుంటానంటే వెళ్తాడా? వెళ్ళడు. ఇదేట్రా, నన్ను ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చావు, నన్ను ఒక్కడిని వెళ్ళమంటున్నావు, నువ్వేమి ఎక్కడికి వెళ్తానంటావు, ఇదేంటి పద్ధతే నాకు నచ్చలేదు అంటాడు. ఎందుకు అంటే మనం ఇంటి దగ్గర ఏం చెప్పాం, రా సినిమాకి వెళ్దాం ఉన్నాం, తీరా సినిమాకి వెళ్ళాక నువ్వే వెళ్ళు నాకు పని ఉందంటే ఎవరు ఒప్పుకోరు. అలాగా మనం వెళ్ళాల్సిందే, ఎప్పుడు కూడా మనం కలిసి ఉండాల్సిందే. నేను ఎందుకు చెప్తానంటే ఈ పాయింట్, మనం ప్రొడక్ట్స్ వాడాము అని తెలియకుండా బాలిసరికి వెరీ క్లియర్ గా చెప్తున్నారు యూజ్, ఫీల్, షేర్ అని. కానీ అన్ని తెలుసు, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏం మాట్లాడతామంటే ఇది స్పిరిలోనా, ఇది వాడితే ఎలా ఉంటుంది, ఇది గ్లూకోజమైన్, ఇది వాడితే మోకాళ్ళ నొప్పులు, అసలు వాడమనా లేకపోతే ఏంటి అసలు అతని మైండ్ ఏంటో ఖరాబ్ అయిపోద్ది. నువ్వు వాడవంటే అతనికి భయం పుట్టేసిలా మాట్లాడతారు చాలా మంది. అతని కోసం మాట్లాడకండి, మన ఫీలింగ్ ని షేర్ చేసాం. ఇది బిజినెస్. ఇంకా కుకింగ్ ఆయిల్, టీ పేస్ట్, సోపు, షాంపూ, హెయిర్ ఆయిల్, ఇలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి.
ఇవన్నీ ఎంతో మందికి కావాలి. నువ్వు నేను కలిస్తే మంచి వ్యాపారం చేయొచ్చు అనగానే అప్పుడు అతను అంటాడు, ఓకే అరే ఇవన్నీ బాగానే ఉన్నాయంటున్నావు కదా, సరే నేను కూడా నువ్వేం వాడవు నాకు ఆర్డర్ పెట్టే, లేకపోతే ఏమేం కావాలి నీకు తెలుసు కదా, చెప్పు ఆర్డర్ పెడదాం, అయితే ఇప్పుడు కొనాలంటావు కదా కొనేద్దాం చూడు, ఈ టైప్ లోకి వస్తాడు అతను. మీరు ప్రేరణ కలిగించే వ్యక్తిగా ఉండాలంటే ముందు మీరు ప్రేరేపించబడాలి. నోట్ దిస్ పాయింట్. మనం ప్రేరణ చెందకుండా ప్రేరణ కలిగించలేము. దిస్ ఈజ్ ఎ గుడ్ మోటివేషన్. మనం మోటివేట్ అయితే మోటివేటర్ గా మారుతాం. కాబట్టి ఈ విధంగా ఫ్రెండ్కి చెప్పినప్పుడు అతను యాక్టివ్ అవుతాడు. ఖచ్చితంగా నేను యూజ్ చేస్తాను ప్రొడక్ట్స్ అనే కాడికి వస్తాడు. అప్పుడు ఆన్లైన్ లో పెట్టడమా, షాప్ తీసుకెళ్ళి కొనిపించడమా జరుగుతుంది. తర్వాత ఇందాక ఏంటి మాటల మధ్యలో మా అమ్మకి ఇలాగా అని ఏదో చెప్తున్నావు ఏంటంటే, అవును మా అమ్మకి సేమ్ ప్రాబ్లం ఇలా ఉంది, ఐరన్ తక్కువ, ఎన్ని హాస్పిటల్ ఏదో చెప్తారు. అప్పుడు మనం ఏం చెప్పకూడదండి. అప్పుడు ఏమనాలి తెలుసా, రే నిజంగా నువ్వు అన్నది కరెక్టే, ఒక్క మీటింగ్ ఉంటదిరా, ఆ మీటింగ్ వస్తే అక్కడికి ఇంకా అనుభవజ్ఞులు వస్తారు, చాలా మంది వాడిన వాళ్ళు వస్తారా, అక్కడికి వచ్చిన తర్వాత అది చూసిన తర్వాత అప్పుడు కొందాం. ఇప్పుడు నేను నా అడ్వైజ్ ఏంటంటే, నేను స్పిల్లోనే వాడాను, అలోవెరా వాడాను, డైజెషన్ సిస్టమ్ బాగుంది, బలం బాగుంది. ఈ రెండు టీ, పేస్ట్, సోప్, షాంపూ, ఎయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, డ్రింక్, షేవింగ్ క్రీము, పెయిన్ రిలీఫ్ క్రీము ఈ కొందాం. ముందు ఐడియా యాక్టివేషన్ చేద్దాం. తర్వాత ప్రతి నెల మీటింగ్ ఉంటుంది, ఓ మీటింగ్ చెప్తాను. అక్కడికి మొత్తం కణాలు ఏంటి, కణపోషణ ఏంటి, సిఎన్టీ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి చెప్తాకు వస్తారు. అప్పుడు నీకు అవగాహనతో తీసుకుంది కానీ కంగారు ఏముంది అని చెప్పి 6 నెలల నుంచి ఎలాగ ఉంది ప్రాబ్లం, ఒక్క 10 రోజులు ఆగు, నీకు మంచి మీటింగ్ గురించి చెప్తాను, అప్పుడు వాడిది కానీ అంటే అప్పుడు ఏం చేస్తాడో తెలుసా, అతనేమో క్వశ్చన్ వేసాడు ఏమని, మనం వాడేమని యూజ్ చేసిన ఫీలింగ్ ని షేర్ చేస్తే అతను ఏం వేసాడు క్వశ్చన్, ఇప్పుడు మన వైఫ్ కి, ఇప్పుడు మా అమ్మకి, ఇప్పుడు మా నాన్నకని ఏదో వచ్చింది కదా, దానికోసం మనం మీటింగ్ రమ్మంటాం. ఇప్పుడు చెప్పండి అవసరం అయింది మీటింగ్ వస్తాడా రాడా? నేను అలాగే నా మిత్రుడు చెప్తే నాకు ఇలా ప్రాబ్లం ఉందంటే ఒకసారి మీటింగ్ రండి, అక్కడ ప్రొడక్ట్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, టెస్టిమోనియల్స్ తెలుస్తాయి, కాన్ఫిడెన్స్ గా మీరు వాడతాకుంటదంటే వెళ్ళాను, అప్పుడు తగ్గించుకున్నాను, అలాగే నువ్వు కూడా ఒకసారి వస్తే బాగుంటుందంటే అప్పుడు ఏం చేస్తాం చూడండి, ఖచ్చితంగా అతను మీటింగ్ వస్తాడు. అలా మీటింగ్ వచ్చిన వ్యక్తి ప్రేరణ పొందగలడు. ఎందుకంటే ఎక్కువ టెస్టిమోనియల్స్, ఎక్కువ మాట్లాడటం, ఇంకా 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు తీసుకునే వాళ్ళు వచ్చి టెస్టిమోనియల్ చెప్పడం వల్ల ఒరే ఈ బిజినెస్ చాలా బాగుందిరా, నేను చేస్తానురా అనే కాడికి వెళ్తాడు అనమాట. మనం ఏం చేస్తామంటే మీటింగ్ ఊసేస్తాం. ఐ మీన్స్ నెగిటివ్ మాట్లాడకూడదు, మనం కాదు బయట వాళ్ళు, లేదా ఇంత ముందు